తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, ద్వాదశ రాశుల్లో భాగంగా ఏ రాశుల వరకు ఎలా కలిసి వస్తుంది, ఎంతవరకు కలిసి వస్తుంది, ఏమేమి రెమెడీస్ చేస్తే ఇంకొంచెం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాము అని మీరు చెప్తా ఉన్నారు. కమెంట్ బాక్స్ మీరు ఒకవేళ చెక్ చేసి ఉంటే కనుక 99.9% అన్ని పాజిటివ్ రిజల్టే కనిపిస్తున్నాయి. యాజ్ ఇట్ ఈస్ జరుగుతుందండి. రెమెడీస్ ఫాలో అయితే మాకు ఉపశమనం లభిస్తుందని నిజంగా దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్సే అనుకోవాలి. మీరు అలా చెప్పడం, మాకు అలా కలిసి రావడం కూడా. మనం ఈ మార్చి మంత్ కనుక చూసుకుంటే మనకి తెలుగు మాసాల్లో కోయిన్సిడెన్షియల్గా మనకి ఫాల్గుణ మాసం స్టార్ట్ అవుతుందండి. ఈ ఫాల్గుణ మాసంలో ముఖ్యమైన పండుగలు రెండు ఉంటాయి. ఒకటి హోలీ, పౌర్ణమి రోజు వస్తుంది. తర్వాత మనకి ఈ మాస ఎండ్లో మనకి ఉగాదితో స్టార్ట్ అయిపోతుంది. ఉగాది నుంచి మనకు కొత్త ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి చైత్ర మాసం అంతా స్టార్ట్ అయిపోతుంది. అయితే ఈ మాసంలో ఫాల్గుణ మాసం కూడా చాలా ముఖ్యమైన మాసం, ఇంపార్టెంట్ అయిన మాసం, పవిత్రమైన మాసం అనమాట. ఈ మాసంలో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనకి జ్యోతిష శాస్త్రం అసలు ఎందుకు అవసరం? ముఖ్యమైన ఫండమెంటల్ క్వశ్చన్. మహర్షులు ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చింది ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలు కనుక సాధించేటప్పుడు అనుకూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయన్నమాట. మనం ఏమంటారు, చాలా క్లవర్గా ఉండాలి. ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉందో అక్కడ మన ఎనర్జీని అంతా ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే మనకు ప్రతికూలంగా ఉందో ఆలోచించుకొని 1-2 సార్లు రెమెడీస్ తీసుకొని ముందుకు ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలండి. సో అలా అయితే ఏమవుతుంది క్వశ్చన్, మనకి లైఫ్ చాలా బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉండి తక్కువ మనకి లైఫ్ ఇస్ వెరీ షార్ట్ కదండి. ఎక్కువ సాధించడానికి అవసరం ఉంటుంది. ఎక్కువగా ధర్మము, ఎక్కువగా అర్థము, ఎక్కువగా కామం, ఎక్కువగా మోక్షం. తక్కువ టైంలో అన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎక్కడైతే ప్రతికూలంగా ఉంటుందో 1,00,000 రూపాయలు సంపాదించడానికి 10 ఏళ్ళు పట్టవచ్చు, అసలు సంపాదించుకోకపోవచ్చు. కరెక్ట్గా కనుక చూసుకుంటే ఎవ్రీడే 1,00,000 రావచ్చాము. సో అందుకని చెప్పేసి ఇది శాస్త్రం మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఒక దిక్సూచి లాగా, ఒక ఇండికేటర్ లాగా మనకి యూజ్ అవుతుంది. అంటే కార్లు నడిపేటప్పుడు డాష్ బోర్డ్ లాగా ఎలా ఉంటాయి పారామీటర్, అలా చూసుకుంటే లైఫ్కి సంబంధించిన మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం అండి. దీన్ని వాడి ప్రతి ఒక్కళ్ళు ఎంతో శోభాయమానంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో లైఫ్ అనేది బ్లిస్ఫుల్గా హ్యాపీగా జీవించాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ మాసంలో 12 రాశుల వరకు ఎలా ఉందో చూద్దాం. సో మిథున రాశి వారికి మార్చి నెల ఎలా ఉండబోతుందండి? మనం మిథున రాశి కనుక చూసుకుంటే ఇందులో ఫస్ట్ మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా మిథున రాశిలో ఉంటాయండి. పేరు బలం పెట్టి మనం కనుక చూసుకుంటే కా, కీ, కు, కం, జ్ఞ, చ, కే, కో, హ ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో వాళ్ళ బాగా పాపులర్ అని అందరు పిలిచే పేరు కనుక ఫస్ట్ లెటర్ ఉంటే మిథున రాశి. అంటే నాకు కూడా వర్తిస్తుంది ఇది. మీది కీర్తి గారు. అన్నారు. అయితే దీనికి కండిషన్లు ఉన్నాయండి. మీరు ఒరిజినల్ జాతకం ప్రకారం నక్షత్రం తెలిస్తే అది అప్లై అవుతుంది. అయితే కీర్తి ప్రతిష్టలకు సంబంధించి అఫ్కోర్స్ మీ పేరుగా కీర్తి కాబట్టి అండి కొన్ని విషయాల్లో పేరు బలం కూడా అప్లై అవుతుంది. అది పర్టికులర్గా బయట ప్రపంచం మీతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, బయట ప్రపంచం మిమ్మల్ని పర్సీవ్ చేసేటప్పుడు కీర్తి అంటే ఏంటి, మీరు లోన హ్యాపీగా ఉండొచ్చు కానీ ఎదుటి వాళ్ళు చూడు ఎంత ఎదిగిపోతుందో అని నేర్చుకోవచ్చు. అంటే ఎదుటి వాళ్ళు మీరు ఒక్కోసారి ఇంటర్నల్గా ఏవో బాధలు ఉంటాయి, మీకు సమ్ ప్రాబ్లమ్స్, కానీ ఎదుటి వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారనుకోవచ్చు, వాళ్ళకేమి గొప్పవాళ్ళు అనుకోవచ్చు. అంటే మీరు అనుకున్న ఎదుటి వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది పేరు బలం బట్టి తెలుస్తుంది. ఇంటర్నల్గా మీరు యాక్చువల్గా ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీ యొక్క జన్మ నక్షత్రం బట్టి తెలుస్తుంది. బట్ ఏది ఇంపార్టెంట్? జన్మ నక్షత్రమే ఇంపార్టెంట్. కానీ పొలిటీషియన్లకి జనాలు నా గురించి గొప్పగా అనుకోవాలి, అందుకని వాళ్ళు పేర్లు మార్చుకుంటారు. ఫిల్మ్ స్టార్లు లోన ఏదన్నా వాళ్ళకి సెలబ్రిటీ పీపుల్ ఇది ఉండాలి, వాళ్ళని సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటారు. సెలబ్రేట్ చేయాలి వాళ్ళకి, తర్వాత నన్ను అందరూ యాక్సెప్ట్ చేయాలి. పొలిటీషియన్లు నా పర్సనల్ లైఫ్ కంటే కూడా అది ఇంపార్టెంట్, నాకు నా పర్సనల్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ దట్ అని కదా. అలాంటి వాళ్ళకి డామినేట్గా పేర్లు మార్చుకోవటం అవన్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది ఉండేవాళ్ళు దీంట్లో ఉంటే బాగుంటుందని చెప్పుకుంటారు. మీ చాయిస్. మీరు యాంకర్గా కీర్తి ప్రతిష్టలు సాధించాలనుకుంటున్నారా, దాన్ని ఫాలో అవ్వండి. నాకు ఎట్లా ఉన్నా నా లైఫ్ బాగుంటుంది, ఇది ఫాలో అవ్వండి. లైఫ్ బాగుండాలండి. బట్ ఇప్పుడు ఆల్వేస్ మీకు పేరు బలం 70% అప్లై అవుతుంది, 100% నక్షత్రం అప్లై అవుతుంది. కొంతమందికి నక్షత్రం లేదు కాబట్టి ఇది అవుతుంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి. సో మనకి ఇందులో గ్రహస్థితిని బట్టి చూసుకుంటే సూర్య సంచారం ఇంకే మీనరాశిలో, బుధుని సంచారం కూడా మీనరాశిలోనే ఉంది. అక్కడ ఆల్రెడీ రాహు కూడా ఉన్నారండి. శుక్రుడు వచ్చేటప్పటికి మీనరాశిలోనే ఉన్నారు. 4 గ్రహాలు మనకి మీనరాశిలో ఉన్నారు. వీళ్ళకి 10th హౌస్ అవుతుందండి ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో. తర్వాత జనరల్గా 10th హౌస్లో ఎన్ని ప్లానెట్స్ ఉంటే అన్ని ప్లానెట్స్ ద్వారా వీళ్ళకి లాభం ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కువ 4 ప్లానెట్స్ అన్ని ఒకటే ప్లేస్ లో ఉన్నాయి. ఈసారి ఈ మంత్ మార్చి మంత్ అలానే ఉన్నాయండి. సో ఏమవుతుందంటే మిథున రాశిలో 10th హౌస్ లో ఎక్కువ ప్లానెట్స్ ఉంటే అన్ని చోట్ల నుంచి మనీ రిసోర్స్ వస్తుంది.
ఓకే. మన 11th హౌస్ లో అంటే అన్ని చోట్ల నుండి లాభం వస్తుంది. ఎక్కడెక్కడ ఉంటే మనీ సోర్స్ ఎక్కడ ఒకటి కదా, మనం వర్క్ చేస్తే కదా మనీ సోర్స్ వచ్చేది. అది 4th అంటే మల్టీ టాలెంటెడ్ గా వర్స్టైల్ గా ఈ మిథున రాశి వాళ్ళు ఉంటారని మనం చెప్పుకోవచ్చు అనమాట. అందులో రాహు ఉండటం వల్ల ఫిలిం స్టార్లకి వీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. అక్కడే సూర్యుడు ఉండటం వల్ల గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి బాస్ నుంచి చాలా చాలా లాభం కలుగుతుంది. తర్వాత వీళ్ళకి బుధుడు కూడా అక్కడే ఉన్నారు. స్పీకింగ్, రైటింగ్ ఇవన్నీ ఏమైనా ఉంటే కమ్యూనికేషన్స్, ట్రాన్సాక్షన్స్, మెయిల్స్ ఇవన్నీ చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా అనుకున్నది వెరీ ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతారు అనమాట. అంతేకాకుండా వీళ్ళకి ఇంకెవరున్నారు, శుక్రుడు ఉన్నారు. శుక్రుడు 10th హౌస్ లో ఉంటే కొంచెం ఇది ఇబ్బంది పడుతుంది. అంటే మనకి ఆపోజిట్ ఏమని చెప్తారంటే లేడీస్ అయితే జెంట్స్ నుంచి లేడీస్కి కొంచెము మేల్స్ ఫీమేల్స్ వర్క్ చేస్తుంటారు కదండి, కొలీగ్స్, అక్కడ వాళ్ళకి సఖ్యత కుదరదు అనమాట. మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనకి 10th హౌస్ లో శుక్రుడు అంత యోగ్యతను ఇవ్వడండి. ఆయనకి అది కొంచెం డ్రాబ్యాక్ అక్కడ. ఎందుకంటే శుక్రుడు అంటే లగ్జరీ, కంఫర్ట్, రొమాన్స్, ప్లేజర్స్. ఆయన తీసుకెళ్ళి పని చేయమంటే నచ్చదు ఆయనకి. బయట ఉన్నా ఇది డిఫరెంట్ ఎనర్జీ అనమాట. ఇక్కడ కూర్చోమంటే ఏంటి నేను ఇలా ఉండేవాడిని, పని చేయాలా, ఉదయం మార్నింగ్ వచ్చి ఆయన వచ్చి అలా బాస్ రకరకాల మాట్లాడుతూ ఉంటారు, వెనక నడువు నిబ్బడుతుంది, కూర్చోవాలి, స్లీప్, ఈ ఫీల్ అడేక్. అందుకని అది ఒకటి మిగతా ప్లానెట్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఊరకొండకుంటే వెళ్తే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటాం, గొడవలు చేస్తూ ఉంటారు, ఫ్రస్ట్రేషన్ వచ్చేసి పక్కన పట్టిస్తుంటారు అనమాట. సో చూడండి ఎలా సో నైస్ గా బ్యూటిఫుల్ గా పెట్టారండి. మనకి టెక్నికల్ గా కనుక చూసుకుంటే మహర్షులు మనకి ఏం చేశారంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం వెరీ సింపుల్ గా పెట్టారు. సూర్యుడు మారక ముందు ద్వేషం, ఏమంటారంటే కొంచెం హేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ద్వేషం అనమాట. అంటే మనకి ఏం చెప్తారు, మన చుట్టూ ఉండే వాతావరణం మనకి అనుకూలంగా ఉండదు, ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది అనమాట. ద్వేషించే స్వభావం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే సూర్యుడు మారటం తర్వాత క్రియాఫలం, ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్ లో చాలా బాగుంటుందండి. వీళ్ళకి చాలా యాక్టివ్గా ఉంటారు. ఫస్ట్ హౌస్ లో శత్రు పీయడం, కొంచెం మార్స్ ఉండటం వల్ల, ఫస్ట్ హౌస్ లో ఉండటం వల్ల వీళ్ళకి ఎనిమీస్ నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్ గా బుధుడు ఉండటం వల్ల ఓవరాల్ గా హ్యాపీనెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు 10th హౌస్ లో ఉంటే కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ, బట్ ఇవి కూడా చాలా చాలా తక్కువ రేంజ్ లో ఉంటాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి శుక్రుడు ఏమి ఇబ్బంది పెట్టట్లేదు అని చెప్పలేదు. ఓన్లీ ఒక కుజుడు తప్ప మిగతా ప్లానెట్స్ ఏమి వీళ్ళకి అంత పెద్ద ఇబ్బంది పెట్టే విషయం అయితే ఏమీ లేదండి. అయితే మనకి సూర్యుడు వీళ్ళకి 10th హౌస్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే 4th హౌస్ లో దృష్టి చూడటం వల్ల లాస్ ఆఫ్ కంఫర్ట్, కుటుంబ స్థానానికి సంబంధించి, సౌఖ్యానికి సంబంధించి, వెహికల్కి సంబంధించిన విషయాల్లో, తల్లికి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక విషయం వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ అయితే వస్తుంది. కానీ 10th హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి వేద కూడా ఉంది. కానీ ఇవి సదా ఆరోగ్యం, బంధుమిత్రులతో చక్కగా కలవటము, రాజదర్శన సల్లాపో సుసౌఖ్యం అని చెప్తాను అనమాట. ఈ టైంలో వీళ్ళ ఎంప్లాయీస్లో, ప్రొఫెషనల్ రిలేటెడ్లో వీళ్ళ పై అధికారులు కలవటము, వాళ్ళ దగ్గర ఏదైనా అప్రైజల్స్ కానివ్వండి, వాళ్ళ నుంచి చాలా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒక మంచి టైం, పర్టికులర్గా ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్, గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్, తర్వాత మనకి బాస్తో హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు, లేదంటే ఫాదర్ లాంటి ఫిగర్లు వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు, పొలిటీషియన్ కలవటానికి, ఇలాంటి వాటిని కలిసి వాళ్ళ ద్వారా మంచి పని చేసే అవకాశం అయితే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఉంది. వీళ్ళకి రాహు కూడా అక్కడ ఉన్నారండి. సో ఇంకా చాలా యోగ్యత ఇస్తారు అనమాట. 10th హౌస్ లో క్రూర గ్రహాలు ఉన్నా కానీ వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారు. శుక్రుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు బాగా మంచి యోగ్యతను ఇస్తారు అనమాట. తర్వాత మనకి కుజుడు వీళ్ళకి 1st హౌస్ లో ఉండి 4th హౌస్ 8th హౌస్ చూడటం వల్ల వీళ్ళకి చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడి విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారు, జ్వరం, ఖడ్గ, వ్రణం, చైవ, భార్య బంధు విరోధ కృత్, చంద్రరాశిగత భౌమ, యక్ష రాక్షస పీడనం అని చెప్తారు. అంటే వీళ్ళకి కుజుని వల్ల వాళ్ళకి జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కుజుడు ఎప్పుడు మనకి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళకి త్రూ బ్లడ్ ఉంటుంది, అంటే బ్లడ్లో చేంజెస్ రావటం, వైరల్ ఫీవర్, లేదంటే మనకి ఇన్ఫెక్షన్స్ రావటం, సంథింగ్ విచ్ టాక్ అబౌట్ బ్లడ్ అనమాట, బ్లడ్ రిలేటెడ్ విషయాలు వీళ్ళకి అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా యక్ష రాక్షస పీడనం, పర్టికులర్ కొంత రాశులు వాళ్ళకి మూని యొక్క బలం లేని వాళ్ళకి అనవసరంగా టూ మచ్ మెంటల్ టెన్షన్ రావటం, హాలోజినేషన్స్, ఇల్యూజన్స్, నైట్ పడుకుంటే కాళ్ళు నొక్కటం, చెస్ట్ పట్టుకోవటం, తర్వాత నైట్ పడుకోవాలంటే భయపడటం, అనవసరంగా ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే అవి మనకు బయటకు చెప్పుకుంటే అదేదో సిల్లీగా ఉంటుంది, కానీ లోన మనం ఫీల్ అవుతాం, భయపడుతూ ఉంటాం, ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇవన్నీ మనకు కుజును అక్కడ ఉండటం వల్ల అవుతుందండి. వాళ్ళ తర్వాత వీళ్ళకి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు వాళ్ళ బ్లడ్ ఏదో ఒక విధంగా వాళ్ళు కళ్ళు చూసుకుంటారండి. సో కిచెన్లో చిన్నగా మైల్డ్గా కట్ అవ్వటము, లేదంటే
అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మనకి యాక్సిడెంట్లు అయిపోయేదాకా కూడా ఉంటుంది. అంటే వాళ్ళకున్న వేరియస్ ప్లానెటరీ కాంబినేషన్ బట్టి కనుక చూసుకుంటే చెస్ట్ పట్టుకోవటం, ఫీర్గా ఉండటం, గాయాల అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయంలో కొంచెం కుజుడికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి 10th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల జనరల్గా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి శుక్రుడు వీళ్ళకి మంచిగా చేస్తారు. ఏ విధంగా అంటే గొడవలు కానివ్వండి, శత్రువుల భయం కానివ్వండి, తర్వాత జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా గొడవలు రావటం, ఇలాంటి విషయాల్లో ఎక్కడన్నా మనస్పర్ధలు వచ్చినా చాలా తక్కువలో వచ్చి ఎక్కువగా వీళ్ళని ఇబ్బంది పెట్టే స్థితిలో అయితే శుక్రుడు లేడు. కానీ శుక్రుడు వీళ్ళకి గెయిన్ ఆఫ్ వెహికల్స్, వీళ్ళు ఈ టైంలో కొత్తగా వెహికల్స్ కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళు ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అందులో ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదండి, వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి వీళ్ళకి? మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు ఉంటాయి. మృగశిర నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే 2 విషయాల్లో చాలా పాజిటివ్, 2 విషయాల్లో కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఛాలెంజింగ్ ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్ అంటే పరవాసం. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి అవకాశం అయితే ఉంటుంది. వస్త్రలాభం, మంచి షాపింగ్ అవన్నీ, చక్కగా బట్టలు అవన్నీ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అదే మనకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి హెల్త్ పాజిటివ్గా చూస్తే వస్త్రలాభం ఉంది, పరవాసం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, లాంగ్ స్టే చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఆ తరం వాడకూడదు కానీ వాడాలి నా ధర్మం ప్రకారం. వీళ్ళకి మరణం అని కూడా ఉంది. మరణం అంటే భయపడొద్దు, మీరు చేస్తున్న ఒక ప్రాజెక్ట్ కానివ్వండి, ఏదో ఒకటి మధ్యలో వచ్చి ఆగిపోయే అవకాశం, స్తంభించిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సో అది గమనించుకోవాలి. రెండోది పునర్వసు నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సెన్స్లో చూస్తే వస్త్రలాభం ఉంది, పరవాసం ఉంది. తర్వాత ఛాలెంజెస్ కనుక చూస్తే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, తర్వాత దేహ పీడనము, వీళ్ళకి కూడాను మరణ తుల్యం, ఇవి ఉందండి. ఇది కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇంకా మనకి నక్షత్రం ప్రకారం ఎలాంటి వాళ్ళు జాగ్రత్తగా, మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం. అప్పటిదాకా వాళ్ళు లగ్జరీగా కంఫర్టబుల్గా ఏదైనా ఉంటే అలాంటిది ఏదైనా ఒక వస్తువు ఇంట్లో కానివ్వండి, కార్లు కానీ సంథింగ్ ప్రాబ్లమ్ అయ్యి వీళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు శారీరకంగా. అది చిన్నది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. పునర్వసు నక్షత్రం వాళ్ళకి సూర్యుని వల్ల ఉండటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆల్రెడీ ఒక కుజుడు కూడా ఉండటం వల్ల కొంచెం చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ట్రైటిస్ వచ్చేసి చెస్ట్ పట్టుకోవటము, లేదంటే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మైల్డ్గా మనకి ఇందులో కొంచెం హార్ట్ పేషెంట్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం. ఎందుకంటే సూర్యుడు యొక్క ప్రభావం చెస్ట్ మీద చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ విషయం వాళ్ళు కొంచెం గమనించుకోవాలి. మిగతా విషయాలు పెద్ద ఎవరికి ఏమైతే అవసరం లేదు. మనకి మనం చెప్పుకుంటున్నట్టు వీళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, లేదు అంటే కలహం, గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి, లేకుంటే ఏదైనా కనుక మనకి ఇప్పుడు దాకా చెప్పుకుంటే ఏదైనా ప్రాబ్లం వాళ్ళకుంటే ఏకాదశ రుద్రాభిషేకం లోకల్గా వాళ్ళ గుళ్ళో కానీ, లేదంటే మహన్యాసపురకు ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్న చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి కూడాను సూర్యుడి వల్ల ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళు గాయత్రి మంత్రం చెప్పించుకున్నా, లేదంటే సూర్యుడికి ఆర్గ్యం, చాలా సింపుల్ వర్క్ అండి, చాలా బాగుంటుంది. సూర్యుడు లేడీస్కి ఎస్పెషల్లీ ఆర్గ్యం చేస్తే చాలా బాగుంటుంది. సూర్యుడికి నమస్కారం అంటే ప్రీతి, అందుకని సూర్య నమస్కారం అంటాం. అట్లీస్ట్ మనకి సూర్యుడికి ఎదురుగా ఉదయాన్నే వెలిగి చేసి మనకి ఆర్గ్యం, మనకి తెలిసే ఉంటుంది ఆర్గిపోయడం అంటే, రావి చెంబు తీసుకొని అందులో కొంచెం అక్షంతలు వేసుకొని కొంచెం పసుపు, ఒక తమలపాకు లాంటిది ఏదైనా పెట్టేసి సూర్యుడికి ఎదురుగా అభిముఖంగా నుంచొని పైనుంచి ఇలా నీళ్లు దారబోస్తూ ఉంటే ఆ సూర్యుడి యొక్క కిరణాలు నీళ్ళలో నుంచి చెల మీద పడాలి, అది థియరీ అనమాట. సో పెడితే ఈ దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళకి ఇంకా బాగా సీరియస్గా ఉంది అనుకుంటే అమృత మృత్యుంజయ హోమం చేపించుకున్నా కానీ, లేదంటే వీళ్ళు శ్రీశైలంలో స్పర్శలింగ దర్శనం చేసుకున్నా, లేదంటే చండీ హోమం చేసినా కానీ ఈ కలహాలు, మరణ తుల్యం లాంటి సిచ్యువేషన్ నుంచి బయట వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. సో మొత్తానికి 60-40లో ఉన్నారు, ఈజీగా మంత్ని దాటేయచ్చు వీళ్ళు కూడా. దాటేయచ్చు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం అండి.